ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి. కైన్ మాస్టర్ ఉన్నది, చాలా ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ ఉన్నాయి, ఎలా ఎడిటింగ్ చేయాలో అందరికీ తెలుసు. అలాగే ఫోటో ఎడిటింగ్, తమ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, వీటి గురించి అందరూ చెప్తారు. టెక్ ఛానల్లో సర్వ సమాచారం చెప్తారు. కానీ చెప్పేందుకంటే కంటెంట్ ఎలా చేయాలనేది మాత్రం ఎవరు చెప్పరు. కానీ అది కూడా సేమ్ వీడియో ఎడిటింగ్కి ఎన్ని టెక్స్ ఉంటాయో అలాంటి టెక్స్ కానీ అవి మనం పర్సనల్గా నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక విషయం మనం క్రియేట్ చేస్తాం కదా, అలా లేనిది మనం క్రియేట్ చేస్తాం కదా, కానీ దాని జనాలు నమ్మరు. కాబట్టి నమ్మే విధంగా ఇలా చెప్పాలన్నమాట. చెప్పడం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మనం చెప్తే వీడు ఫేక్ చెప్తాడో అబద్ధాలు అనుకుంటా. కానీ మనం వీడు ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటాం గుసగుసానుకో. అప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళైతే అబద్ధం మాట్లాడుకోరు కదా, మనకు సంబంధం లేకుండా వాళ్ళు అబద్ధం మాట్లాడుకోరు కదా, నిజమే నమ్ముతాం కదా, అలా చెప్పాలన్నమాట. ఓకే, జనాలకు మనం డైరెక్ట్గా చెప్పొద్దు. మనలో మనం వాళ్ళకి తెలియకుండా మనం మాట్లాడుకుంటే లైవ్ అది, వాళ్ళకి చెప్పకుండా మాట్లాడుకునేది లైవ్ కదా. మన మాట, మనలో మాటను వాళ్ళని అదే నిజమే అనుకుంటారు, అబద్ధం అనుకోరు. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్తలేం కదా, మనం చెప్పుకునేది కరెక్ట్ ఉంటుంది కదా. మన మాట మనల్ని మనం మోసం చేసుకోం కదా. అవి అట్లా అన్నట్టు ఇద్దరు చెప్పుకుంటే సాటికి వాడు ఏంటి ఎట్లుంటుందో అలా చెప్పాలంటే కేవలం మాట్లాడాలి మనం క్రియేట్ చేసింది. అప్పుడు నిజమని నమ్ముతారు జనము. అట్లా అన్నమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు యూట్యూబ్లో మనం టైటిల్ ఎలా ఇస్తారో, జనం ఏం సెర్చ్ చేస్తారో ఆ విధంగా టైటిల్ ఇవ్వాలంటారు. ట్యాగ్స్ ఏం సెర్చ్ చేస్తారో చూసి ట్యాగ్స్ ఇవ్వాలి అంటారు. అప్పుడు మీది వస్తుంది, సెర్చ్లోకి వస్తుంది అంటారు కదా. అలాగే కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా జనం ఆలోచన అంటే, జనం ఏం చూస్తారు, ఏం వింటారు, దేని గురించి ఆలోచిస్తారు, దేన్ని సెర్చ్ చేస్తారు, మనసులో బయటగా దేన్ని ఆశిస్తారు, వాళ్ళ స్వభావం ఉంది, వాళ్ళ ఆలోచన ఉంది, అవన్నీ చూసి ఆ విధంగా మీరు కంటెంట్ రూపొందించాలన్నమాట. ఇప్పుడు నాకు స్లైట్లో చనిపోయాడు అది ఇది అంటారు కదా, అవన్నీ కూడా అక్కడ జరిగే న్యూస్ కాదు. అందులోకెళ్ళి జనం ఏం వింటారు అనేది టైటిల్ పెడతాడు, ఏం వింటారు అనే విధంగానే వాడు కంటెంట్ తయారు చేస్తాడు అందులోకెళ్ళి. అంతే తప్ప అక్కడ జరిగేది ఏదో జరిగినట్టు బెటర్ అన్నట్టు. చూసారా, అట్లా జనం ఏం సెర్చ్ చేస్తారో వీళ్ళ ఆసక్తి ఏందని చూసి. ఇప్పుడు సినిమాలో కూడా, భక్తి సినిమాలో కూడా ఒక క్లబ్ సాంగ్ ఉంటుంది అంటే జనం చూస్తారు. ఏం చూసారా, భక్తికి వచ్చినప్పుడు కూడా క్లబ్ డాన్స్ పెడతారు, సినిమాలో క్లబ్ పాటలు పెడతారు, హీరోయిన్ స్విమ్ సూట్ పెడతారు, ఫైట్ పెడతారు. ఇవాళని కావాలని క్రియేట్ చేసిన అయినా జనం నచ్చేటి ఏంది, ఏం నచ్చుతారు, ఏం చూస్తారు, ఏం వింటారని డబుల్ మీనింగ్, బోత్ సెక్స్ జనం కోసం పెడతారనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు కంటెంట్ తయారు చేయాలి. అలాంటి కంటెంట్ ఎక్కడ ఉండదు, మీరు తయారు చేయాలంటే జనం అభిరుచిని చూసి. ఇప్పుడు ఒకటి ఏం కొంటాడో చూసి ఆ విధంగా మనం వస్తువులు తయారు చేస్తారు కంపెనీలు, అది ఆ విధంగా షాప్ పెడతారు. ఏం కొంటారో చూసి జనం అభిరుచి చూసి షాప్ పెడతారు కదా. అట్లా జనానికి ఏం నచ్చుతుందో ఆ విధంగా కంటెంట్ రూపొందిస్తాను. బూత్, డబ్బింగ్, సెక్స్, హీరోయిన్ శృంగారము, ఇవన్నీ అవి భక్తి సినిమాల్లో కూడా చూపెడతారు అట్లా కావాలని ఏదో రీజన్ పెట్టి. అంటే జనం సెర్చ్ చేసేది ఈ విధంగా కంటెంట్ తయారు చేయాలి. మేము యూట్యూబ్లో కూడా కొన్ని నక్సలైట్ల వీడియోలు, ఇంకా బర్త్డే చొక్కరా వీళ్ళు ఎక్కడ, బిగ్ బాస్ వాడిది వీళ్ళు ఎక్కడ, వాని జీవితం ఏంది, ఇవన్నీ జనం సెర్చ్ చేస్తారు, ఆసక్తికరమే కాబట్టి వాళ్ళకి ఏం చూస్తారో అవే పెడతారంట. ఆ విధంగా కంటెంట్ తయారు, ఇది ఎక్కడ ఉండదు, మనం తయారు చేయాలి. జనం అభివృద్ధి చేసుకొని మనం తయారు చేయాలి. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, మేకప్ పులితో కప్పుకునేది. దీనివల్ల మేకకే నష్టం, ఎందుకంటే తినే గడ్డి దొరకదు, గడ్డి కూడా ఇవ్వడేయడు. పులి అనుకున్న అందరూ ఎలా కొడితే దానికి ఏరు కాబట్టి ఇది క్రూర జంతువుని కొడతారు కాబట్టి దానికి ఏం రాదు, అలా వేసుకోదు. కానీ సినిమాలో అట్లా చూపెడతారు అన్నట్టు కంటెంట్. మేకప్ పులితో కప్పుకుంటే ఫస్ట్ పులి అనుకొని భ్రమపడతారు, అబ్బాయి ఉండరు పులి అనుకుంటారు, భయపడతారు, భ్రమపడతారు, ఊరుకుతా అంటారు కదా. ఇట్లా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే అది ఫస్ట్ ఉంటుంది మేక, ఎందుకంటే దానికి గడ్డి దొరకదు, గడ్డి ఏరు కొడతారు కదా. కానీ చూసేవాళ్ళు పులి అనుకొని భయపడతారు కదా, పరోక్షంగా ఇట్లా భయపడతారు కదా. ఒక కంటెంట్ ఇట్లా చూపెడతారంట సినిమాలో, ఆడవాళ్ళని కానీ, సెక్స్ సీన్స్ కానీ, బట్టలు ఇప్పినప్పుడు కానీ, ఆడదే మొగానికి ప్రపోజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు టీవీలో కూడా మీరు చూస్తారు కదా, పొడుగ్గుంటుంది, ఇట్లా అనగానే లేస్తుంది, నిలబడుతుంది అని ఆడవాళ్ళు అడుగుతుంటారు, పైన వేసుకుతారు, కింద కొడతారని ఆడవాళ్ళు అడుగుతుంటారు. ఏదైనా మగోడు ప్రలోభపడతాడు, హింస పడతాడు కదా, దీనివల్ల నరకం అనుభవిస్తాడు మగోడు. సో ఇలాగ ఆడవాళ్ళని కూడా అడిగితే ఆడవాళ్ళు కూడా నరకం అనుభవిస్తారు, హింస పడతారు అనమాట. ఇట్లా కంటెంట్ ఇలా చూపెడతారు అన్నట్టు. ఇట్లా ఇలా చేయాలి కంటెంట్. కంటెంట్ ఎలా రాయాలంటే, ఇప్పుడు ఒక టెక్నిక్ ఉంటుంది సినిమాల్లో, మావేలే మావేలే, మీవేలే మీవేలే, పరువాలు మీవేలే, మజాలే మజాలే, చేయాలి మజాలే, కాశ్మీర్ లేవల్లో కాశీని చూడొద్దు, పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు అంటారు విష్ణు. ఇవన్నీ హీరోయిన్లు కవిస్తారు, క్లబ్ డాన్సర్ కవిస్తారు మగవాళ్ళు. అవన్నీ ఎలాంటివి అంటే, ఒక కప్పను ఏది కదిలించినా, బల్లెని ఏది కదిలించినా కూడా అది టక్కున మింగుతుంది తప్ప అది మంచి చెడు చూడు తెలుసుకొచ్చినాం. ఇలా అన్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా కవిస్తారు. సో మగవాళ్ళు కూడా ఇలా చేస్తే ఆడవాళ్ళను కవించవచ్చు అనమాట. ఇలాంటి టెక్నిక్ ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళను కవిస్తారు. ఇట్లా కంటెంట్ కూడా అంతే చేయాలి. ఆడవాళ్ళు కూడా ఇట్లా మగవాళ్ళు కవించవచ్చు. అలాగే కంటెంట్ ఇలాగే కవించాలి, మాటల ద్వారా, దృశ్యం ద్వారా ఇలా కవిస్తే టెంప్ట్ అవుతారంట ఆడియన్స్ కూడా. ఎట్లా చేయాలి కంటెంట్ ఇలా చెప్పాలన్నమాట. అంటే మన మొహాన్ని మనం అందంలో చూసుకుంటాం, కానీ వేరేటోళ్ళ మొహం కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తాం, అది మనకు అర్థం కాకుంటే అరే నేనే కావచ్చు అదనే అనుకుంటాం కదా. మనకు తెలుసు మన ముఖం మనం చూసుకుంటాం, కానీ అట్లా వేరే వాళ్ళ ముఖం కనబడుతుంది అనుకో, తెలియక ఎవడన్నా టెక్నిక్ పెట్టేందుకు అరే నేనే అది కావచ్చు అని భ్రమపడి మనం సంతోషపడతాం కదా. అట్లా కంటెంట్ అలా చెప్తారు అన్నట్టు.
ఉందో అది మీ వేలే పర్వాలు మీ వేలే మనది మనకి మళ్ళీ చూపెడతా అంటారు అట్లా కంటెంట్ ద్వారా. స్త్రీని బట్టలు ఇప్పడం మనం పురుషుడు ఎలా అయితే చూడాలనుకుంటాడో అలాగే తను ఇప్పుతూ ఉంటుంది కదా, ఇదంటే మన ముఖం బదులు వేరేటోళ్ళ ముఖం అద్దంలో కనబడితే అదే నేను అనుకుంటాను అట్లా చూపెడతాంటారు మన ఆలోచనలు భావాలను. రాత్రి మనం ఏదనుకుంటాం అది కళలు వస్తుందో అట్లా సినిమాలు చూపెడతాంటారు. ఒక కంటెంట్ ఇలా తయారు చేయాలి ఆడవాళ్ళకి కూడా, లేదా కంటెంట్ ఇట్లా చేస్తే జనం ఇష్టపడతారు అన్నట్టు. కంటెంట్ ఆడవాళ్ళు కూడా ఇట్లా చేసి మగోడు టెంప్ట్ చేయొచ్చు. కంటెంట్ ఇలా చేస్తారు, మాటలు ఇలాగే రాస్తారు. భార్యను ఎలా సుఖ పెట్టాలంటే ఇప్పుడు మన కామంతో మనము ఏం చేస్తాం, స్త్రీని అనుభవిస్తాం, ఫోర్ ప్లే చేస్తాం, అనుభవిస్తాం, సెక్స్ చేస్తాం, దెంగుతాం. ఇదంతా సెక్స్ ఇట్లా చేద్దాం ఒక ఆనందం కలుగుతుంది కదా. స్త్రీని ఎలా దెంగాలంటే ఫోర్ ప్లే చేయాలి, అవి వేసుకోవాలి, సెక్స్ చేయాలి, అంగస్తమనం ఉండాలి, నువ్వు కాలం గంట సేపు చేయాలి, ఇవన్నీ చెప్తారు. కానీ ఆమెలో ఆమెకు కలిగేలాగా చేయాలంటే మనం డైరెక్ట్ కలిగించాం, ఆమెనే పొందుతూ ఉంటుంది. అయితే ఆమెకు ఆమె పొందేలాగా చేయాలి. అంటే ఇక మన స్వార్థం అనేది ఉండొద్దు, మన కోసం దిగద్దు, మన కోసం పిసుకొద్దు, మన ఆకర్షణ మన కోరికతో ఆమె అందాన్ని ఆస్వాదించడం పిసుకడం చేయొద్దు. మన అనేది ఉండకుండా చేయాలి. అంటే చాలా కష్టం, ఎందుకంటే చీకట్లో గుడ్డిగా ఉరుకుతావా, మన కళ్ళు కనబడితే మనం పోతాం, కానీ మనం కళ్ళు మూసుకొని ఉరుకుతావా, పోలేవు కదా. అలా చేయాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల గుడ్డిగానే చేసాడు, వెర్రిగా గుడ్డిగా చేసాడు అనమాట. కుక్క గుడ్డిగా మార్జిన్ చేస్తుంది చూసినావా, బాగా కొడితే చేస్తుంది, గుడ్డిగా చేస్తుంది, దానికి తెలియదు కదా మార్జిన్ ఏ లెఫ్ట్ రైట్ అని చెప్తుంది కదా, అట్లా గుడ్డిగా చేయాల్సి ఉంటుంది. మీరు గుడ్డిగా ప్రవర్తించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు ఆమె సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. దీనివల్ల ఆమె కలుగుతుంది. దీనిలో మనం ఉన్నాం కదా, ఉండకుండా ఇట్లా చేసేవారికి ఆమెకు సాటిస్ఫాక్షన్ అద్భుతంగా అవుతుంది. కానీ మనకు తెలియదు, మనం డైరెక్ట్ కలిగించలేవు, మనం గుడ్డిగానే చేస్తాం, కానీ ఆమెకు అవుతూ ఉంటుంది. చీకట్లో రాయి విసరడం లాంటిది. మరి తగిలిందా లేదా అనేది మనకు తెలియదు, కానీ అక్కడ తగులుతుంది, కానీ మనకు అది కూడా తెలియదు. అట్లా వాళ్ళకు అలా జరుగుతూ ఉంటుంది. ఇదో కళ, ఇదో టిక్ అన్నమాట. ఇట్లనే కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయాలి, ఇలాగే మాట్లాడాలి, జనం ముందు మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలి, ఇలాగ కంటెంట్ తయారు చేయాలి. మనం యూట్యూబ్ వీడియోను బయట మనం వీడియో చేయాలి, కానీ నేచురల్గా రియల్గా చేయాలి కదా. కొన్ని తప్పులు ఉంటాయి, పదదోషాలు, అక్షరదోపాలు అవన్నీ ఉంటాయి కదా. మన ఇంటికి వచ్చి మళ్ళీ కెమెరా ఉందని నిలబడి మళ్ళీ రియల్గా చేయాలి, వాయిస్ ఓవర్ చేయాలి, ఇంట్లో ఇచ్చుకోవాలి. ఇచ్చి ఈ వాయిస్ని ఆ వీడియో కలిపితే సింక్ అయ్యే అవకాశం ఉంటుంది. సింక్ కాకపోయినా జనాలకు అర్థం కాదనమాట. ఇది రియల్గా అది చేయాలి. అంటే వీడియో ఆడియో రెండు చూసి మాట్లాడతాం కదా, ఇంట్లోకి వచ్చిన తర్వాత వీడియో ఆడియో రెండు కలిసేటట్టు మాట్లాడుకోవాలి. చేసి దీన్ని దానికి యాడ్ చేస్తే సూట్ అవుతుంది, జనాలకు తెలియదు, అర్థం కాదు. కంటెంట్ ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా రాయాలంటే ఉదాహరణకు ఒక స్త్రీ బట్టలు ఇప్పింది, సారీ ఇప్పింది, స్నానం చేస్తుంది, రొమ్మలు పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ చెప్తే ఏమి కావాలని చెప్పి అనుకుంటారు, వినడానికి ఉండదు. కాబట్టి ఎట్లా చెప్పాలి అంటే విప్పకండి అంటే వినాలి. అయ్యో వెనకే కనిపిస్తున్నాయి అంటే, అయ్యో వద్దంటే నేను చూడనంటే, అంటే బయటలు కప్పుకోండి అంటే లోపల దృష్టిలో కూడా తీసేస్తే ఇబ్బందిగా ఉందంటే, అంటే స్కర్ట్ అంటే అది తీయకూడదు అంటే మీ వంటి మీద బట్టలు లేకుండా వచ్చో బట్టలు అంటే, అయ్యో నేను కళ్ళు మూసుకుంటానంటే, నేను చూడలేనంటే, అయ్యో రామా అంటే చీర కట్టుకోండి అంటే అలా ఉండకూడదు, అంటే స్కర్ట్ వేసుకోండి అంటే అలా ఉండకూడదు. ఇలా అన్నాం అనుకో, అంటే నా స్కర్ట్ వేసుకోవద్దంటే నగ్నంగా ఉన్నట్టు, చీర కట్టుకోండి అంటే చీర లేదన్నట్టు, బ్లౌజ్ బుక్స్ పెట్టుకోండి అంటే బ్లౌజ్ వేసుకోమన్నట్టు, విప్పొద్దు అంటే బ్లౌజ్, ఇలాంటివి చెప్పాలన్నమాట. ఇలా చెప్తే ఎట్లుంటుంది, ఇట్లాంటి మీరు అశ్లీలమైన కంటెంట్ రాసి నెగిటివ్ను ఇలా పాజిటివ్గా చెప్పాలంట. నెగిటివ్ కంటెంట్ చేసి దాన్ని పాజిటివ్గా చెప్పాలన్నమాట. అలాగే బూత్ కంటెంట్ అశ్లీలం చేస్తారు కదా, దాన్ని ఇట్లా చెప్పాలంట. ఒకట్లా అంటే మార్పింగ్ అంటే పాజిటివ్ను నెగిటివ్గా చేసి ఆ నెగిటివ్ను మళ్ళీ నెగిటివ్ చెప్తే వినరు, ఇక ఇలా చెప్పాలంట పాజిటివ్గా. కంటెంట్ క్రియేట్ చేయడం కూడా అంతే అనమాట. ఒక స్త్రీని ఒత్తొద్దు నలపద్దు, కానీ ఒత్తి నలిపితే ఎలా అయితే అనుభవిస్తావో అలా అనుభవిస్తుండాలి, కానీ ఒత్తొద్దు నలపద్దు. దీనివల్ల ఆమెకు సాటిస్ఫాక్షన్ చెయ్యము, మనం సాటిస్ఫాక్షన్ పొందాం కదా ఒత్తి నలపకుంటే. అయినా అలా చేస్తే ఎంత ఓపిక ఉండాలి కదా, అలా కంటెంట్ తయారు చేయడము, రాసుకోవడం అలా చేయాలి. కంటెంట్కి ఎవరైనా మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలన్నమాట. దీనికి ఎంతో ఓపిక ఉండాలి, రాయడానికి మాట్లాడడానికి. క్రియేట్ చేయాలంటే ఒక స్త్రీ ఉన్నది నగ్నంగా చేసిన తర్వాత ఏం చేస్తాం, ఒత్తడము నలిపేయడము చేస్తాం కదా. అలా చేసి మనం సాటిస్ఫాక్షన్ మొత్తం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేశాను అనుకుంటాం. కానీ ఇక్కడ ఒత్తద్దు నలపద్దు, టచ్ చేయకుండా అనుభవించాలి. దీనివల్ల మనకేం రాదు కదా, మనకేం రాదు వాళ్ళకేం కాదు. మరి అలాంటప్పుడు అనుభవించాలంటే ఎంతో ఓపిక ఉండాలి. మనకేం రాదు, మనకేం కాదు, సాటిస్ఫాక్షన్ కాదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయం, అయినా అనుభవిస్తున్నాం. తాకకుండా, టచ్ చేయకుండా, ఒత్తకుండా, నలపకుండా. సేమ్ ఒత్తి నలిపినట్టే అనుభవించాలి, కానీ ఒత్తకుండా నలపకుండా చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ రాదు, వాళ్ళకి రాదు, అయినా చేయాలి. అట్లా అంటే ఎంతో ఓపిక ఉండాలి కదా. ఇగో కెమెరా ముందు మాట్లాడడం ఒక విషయం గురించి ఇలా మాట్లాడాలన్నమాట. దీనికి ఎంతో ఓపిక కావాలన్నమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మన అనుభవం, మన ఆలోచనలు, మన భావాలు మనం రాస్తాం కదా, కావాలని రాస్తాం. మన అనుభవంతో రాస్తాం, మన అనుభవం రాస్తాం, మన ఆలోచనలు రాస్తాం, మన అనుభూతులు రాస్తాం, మనం రాస్తాం కదా. ఇవేవి రాదు అంటే పక్కన
వాని అనుభవం, వాని రాత, వాని రచన అలా రాయాలి. అంటే ఎట్లా రాస్తాం? ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లెక్క ఆయన అనుభవం, ఆయన ఆలోచనలు, ఆయన పండిత జ్ఞానం అవి ఆయన చేస్తాడు. మనం చేస్తామో చేయం కదా, మరి ఎలా రాస్తాం? ఒక అలా అంటే ఇప్పుడు మనం ఉసుకలో నడుస్తూ ఉన్నాం, అచ్చులు పడతాయి మన కాళ్ళు, అసలు మనం పడాలని పడ్డాము, మనకు తెలియకుండా పడతాయి. మనం మందిలోకి వెళ్ళిపోతాం, కోట్ల మంది మనల్ని చూస్తారు, అలా తెలిసిన వాళ్ళు చూడొచ్చు, తెలియని వాళ్ళు చూడొచ్చు, ఎంతోమంది చూస్తారు, కానీ మన తెలిస్తే మనకు తెలియదు కదా. ఒక అదనమాట అలా రాయాలంట కంటెంట్ అనేది. రాయడము, రాయబడము, ఆలోచనలు, భావాలు అన్నిట్లా చేయాలంట. ఒక కంటెంట్ సృష్టించడం కూడా అంతే. యూనిక్ కంటెంట్ సృష్టించడం, రాయడం కాదు, సృష్టించడం. ఎలా అంటే తమ్నెల్ని వేరే వేరే తమ్నెల్లు ఆయన తీసుకొచ్చి మనం ఒకే దాంట్లో పెడితే ఎలా ఉంటాయి? అట్లనే మనం ఒక్క తమ్నెల్ కూడా అలా ఉండాలని చెప్పాను కదా. అట్లనే మనం ఒక విషయాలు, వేరే వేరే విషయాలు, ఎక్కడెక్కడో జరిగే విషయాలు ఉంటాయి కదా, లేదా ఎవరెవరికో వచ్చిన ఐడియాలు ఉంటాయి, అవన్నీ 10 మంది 5 తీసుకొచ్చి ఒకే దగ్గర పెడితే ఎలా ఉంటుంది? వేరే వేరే కథలు 5-10 కథలు ఒకే దగ్గర ఒకే కథలు జాయిన్ చేస్తే ఎట్లుంటుంది, జాయిన్ చేస్తే ఎట్లుంటుంది? అట్లా వేరే వేరే వాళ్ళకి వచ్చిన 5-10 మంది ఐడియాలు ఒకే చోట పెడితే ఎలా ఉంటుంది? అలా ఉండాలి మనం రాసే కంటెంట్, కథ. తమ్నెల్ గురించి చెప్పాను కదా, వేరే వేరే 5 తమ్నెల్ 6 తమ్నెల్ ఒకే తమ్నెల్లో పెడితే ఒకే దగ్గర జోడిస్తే ఎలా ఉంటుందో, తమ్నెల్ మనం చేసే ఒక తమ్నెల్ అట్లుండాలి అని చెప్పాను. కంటెంట్ కూడా ఇలా అనమాట. వేరే కథలు 10 కథలు తీసుకొచ్చి ఒకే దగ్గర చేర్చిన అనుకో ఎలా ఉంటాయి, అలా మనం రాసే ఒక కథ అలా ఉండాలి. నేను ఎలా చేయాలి డిజైన్ అంటే, మీ టైటిల్, డిజైన్, ఫోటోలు ఎట్లుండాలంటే, మీరు ఒక 4-5 తమ్నెల్ వేరే వాళ్ళు ఎవరెవరు తీసుకొని ఒకే తమ్నెల్లో పెట్టారనుకో, పేర్చి పెట్టారనుకో, అప్పుడు ఎట్లుంటుంది? వేరే వాళ్ళు తమ్నెల్ తీసుకొని ఒకే తమ్నెల్లో డిజైన్ చేశారనుకో, పెట్టిందనుకో, జోడించి 5 తమ్నెల్ ఒకే తమ్నెల్లో పెడితే ఉంటుంది, వేరే 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 తిరుగుంటాయి. అట్లా మీరు పెట్టే టైటిల్, మీరు పెట్టే డిస్క్రిప్షన్, ఫోటో, మీరు పెట్టే ఫోటోలు, మీరు పెట్టే బ్యాక్గ్రౌండ్స్ అవి అలా ఉండాలన్నమాట. కంటెంట్ ఇలా మన భావనలకు, ఆలోచనలకు మనకు అతీతంగా జరగాలన్నమాట. అలా జరిగి ఒక డిజైన్ ఏర్పడాలి. ఆ డిజైన్ కూడా కొన్ని ఆకృతుల్లో డిజైన్ కంటెంట్ ఏర్పడాలి, కానీ అది కూడా మళ్ళీ మన భావాలకు, మన ఆలోచనలకు, మనకు అతీతంగానే జరగాలన్నమాట. ఓకే, అట్లా అనమాట కంటెంట్. అట్లా చేయాలి వీడియోలు. మనిషి పుడతాడు కానీ పుట్టాలని పుట్టిండా? మనిషి చావాలని ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ జెన్యున్గా సాగకుండా ఉంటాడా? ఎప్పటికి బతుకుతాడా? ఇక్కడ ఉండాలనుకుంటే ఉండాలేం కదా. మనకు అతీతంగా చనిపోతాం, మనకు అతీతంగా పుట్టినాం కదా, మనకు అతీతం జరిగింది. పుడుతూనే మనం ఇలా ఉండాలి, రంగు ఇలా రావాలని నిర్ణయించుకున్నాం, పొడుగు దొడ్డు ఇవన్నీ నిర్ణయించుకున్నాం, మనకు అతీతంగా అయితే కదా. అట్లనే కంటెంట్ అనేది మనం ఆలోచించి మనం చెప్పడం, మన భావాలు, మన ఆలోచనలు మనం రాయడము ఇది కాదు, మనకి అతీతంగా రాయబడాలి. ఇవే మనకు అతీతంగా రాయబడాలన్నమాట. ఓకే, మనం కూడా అతీతమే, మనం రాయబడడం అతీతమే, అతీతంగా జరగాలి. మనం అనేది మన ఆధీనంలో ఏది ఉండకుంటే ఎట్లుంటుందో అది అనమాట. కంటెంట్, ఆలోచనలు, భావాలు, మాటలు, వీడియో అంతేలాగా చేయాలి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకి ఒక స్త్రీ ఉన్నది, తన గర్భంలోకి తాను తెలియకుండా వేరే పురుషుడు వీర్యకణాలు ప్రవేశించలేదు, ఎవరు ప్రవేశపెట్టలేదు, ఆమె శృంగారంలో పాల్గొనలేదు, ఆమె తెలియకుండా ఎవరు శృంగారంలో పాల్గొనలేదు, అసలు వీర్యకణమే ఆమెలో జాయిన్ కాలేదు, మరి గర్భం ఎలా ధరించింది? ఇది సైన్స్కి అతీతం కదా. ఇట్లా అన్నట్టు ఒక కంటెంట్ తయారు చేయాలన్నా, ఒక వీడియో క్రియేట్ చేయాలన్నా ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక బట్టల మట్టోడు చీరని చూపెడతాడు కానీ తనను తాను చూపించుకోడు కదా, వస్తువుని చూపెడతాడు వస్తువులోడు, కానీ తనను తాను చూపించుకోడు కదా. ఇట్లా అన్నట్టు. ఇదే విధంగా మీరు చెప్పే కంటెంట్ మీరు చెప్పద్దు, మిమ్మల్ని మీరు చెప్పుకున్నట్టు, మీరు మీ ఆలోచనలు, మీ అనుభవాలు మీరు రాయడం అనేది ఉండదు. మీకు అతీతంగా అతీతాన్ని చూపెట్టాలి, అది అతీతంగా చూపెట్టాలి. ఆ అతీతం కూడా అది చూపించుకోవద్దు, ఒకరి చేత చూపించబడడం జరగాలి, దాన్ని తెలియకుండా. ఓకే, అటు ఇటు తిప్పితే అవతల తెలుస్తుంది తప్ప అది తిరుగుతలేదు, మనం తిప్పుతాం దాన్ని. ఆ విధంగా మనం చెప్పే మాటలు, కంటెంట్, ఆలోచనలు ఆ విధంగా చెప్పాలన్నమాట. వీడియో అయినా అలా చెప్పాలి, మన మాటలు కూడా అలా మాట్లాడాలి. మనం మాట్లాడకూడదు, ఒక మాటను అట్లా మాట్లాడాలి. ఆలోచన, భావాలు ఈ విధంగా చెప్పాలన్నమాట. కంటెంట్ తయారు చేయడం అంటే, ఇప్పుడు మనం ఒకరిని ఇష్టపడతాం, మనల్ని ఇష్టపడి ఇలా చేసుకుంటాం, మనం ప్రేమిస్తాం, వాళ్ళు ప్రేమించి ఇలా చేస్తాం, మనం ప్రపోజ్ చేస్తాం. కానీ ఒకరు మనకు ప్రపోజ్ చేయాలి, ఒకరు మనల్ని ఇష్టపడాలి, మనల్ని ప్రేమించాలి, ప్రేమ చూసుకోవాలంటే అది సాధ్యమేనా? వాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు? మనల్ని చేతుల్లో ఉండదు కదా, అది వాళ్ళు ఇష్టపడాలి తప్ప మన చేతిలో ఉండదు కదా. ఒక కథ రాయడం, కంటెంట్ రాయడము అలాంటిది అన్నమాట. కానీ ఇది సాధ్యమే. ఎందుకంటే ఉదాహరణకు ఒక బట్టల మట్టుడు ఏం చేస్తాడు, తనంతా తాను చూపించుకోడు, బట్టను చూపిస్తాడు, ఇటు తిప్పి అటు తిప్పి ఆ వస్తువు చూపిస్తాడు కదా, మన ముందు తిప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వస్తువును. కానీ తనంతా తాను చూపించుకోడు, ఇక్కడ తనని ఎక్స్ప్లెయిన్ చేసుకోడు, వస్తువుని చూపిస్తూ ఉంటాడు తిప్పి అటు తిప్పి. అలా ఫోటో కూడా మనము స్టిల్ ఇవ్వద్దు, మనల్ని కూడా అటు ఇటు తిప్పి చూపిస్తూ ఒక వస్తువు అనుకో, మనం ఎట్లయితే అలా అవుతూ ఉండాలి. ఇది ఫోటో కదా, కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేస్తూ ఉండాలి కంటెంట్. ఓకే, ఆలోచనలు, కంటెంట్లోని వ్యవహారము, తీరు, మాటలు, బిహేవింగ్ ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేస్తుంటే ఇక్కడ కంటెంట్ తయారవుతుంది అనమాట. వీడియో ఎట్లనో కంటెంట్ అలాగే.